ఉదయం అనుకున్న తర్వాత కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి సరే ఆ విషయం ముందు మాట్లాడతాను నేను. జనరల్ బిపిన్ రావత్ గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ప్రస్తుతం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి అధిపతిగా, వారు కోయంబత్తూరు నుంచి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్కి హెలికాప్టర్లో పోతూ ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. చాలా ఆశ్చర్యకరం, చాలా బాధాకరం. ముందుగా రావత్ గారు, వారి సతీమణి, వారి స్టాఫ్ అందరూ కూడా సేఫ్గా ఉండాలని, హెల్తీగా ఉండాలని, కొన్ని ఇంజరీస్ అయితే తొందరగా రికవర్ కావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇది వారు ట్రావెల్ చేస్తున్న హెలికాప్టరు Mi-17 అనే రష్యన్ హెలికాప్టర్. అది ఇప్పుడు అది కొంత సేఫ్ హెలికాప్టర్ని భావిస్తారు. ఆ హెలికాప్టర్ని ఇట్స్ ఏ ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్ అండ్ ఇట్ ఈస్ కేపబుల్ టు క్యారీ 14-15 persons. నార్మల్లీ వెదర్ కానీ ఈ మౌంటైన్స్లో ఫ్లై చేసేటప్పుడు రిస్క్ కానీ ఆ హెలికాప్టర్లో అంత ఉండకూడదు రిస్క్ అనే ఫ్యాక్టర్. ఒక వివిఐపికి మరి ఇటువంటి సేఫ్ హెలికాప్టర్లో ఈ ప్రమాదం జరగడం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సరే, మరి యాక్సిడెంట్ కారణం ఏముండొచ్చు అని నాకు కూడా ఊహకథనం లేదు. మరి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కొంతసేపట్లో ప్రకటన ఇవ్వచ్చుంటున్నారు, రేపు ఇస్తున్నట్ట. మరి అదేవిధంగా వీల్ వెయిట్ ఫర్ సమ్ అనౌన్స్మెంట్ ఇన్ పార్లమెంట్. ఇప్పటికి నేను జస్ట్ నా కన్సర్న్ వ్యక్తం చేస్తూ అందరూ సేఫ్గా కోలుకోవాలి, ఆరోగ్యంగా ఇంటికి రావాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగినా? అంటే ఒకటి ఈ మధ్యకాలంలో నేను ఫాలో చేస్తున్నాయి, కానీ ఎప్పుడైనా సరే ఫ్లయింగ్ మౌంటైన్ ఏరియాస్లో ఈజ్ ఆల్వేస్ మోర్ రిస్కీ. ఒకటి అన్డిలేటింగ్ ఆల్టిట్యూడ్, మౌంటైన్ ఏరియాస్లో వెదర్ కూడా తొందరగా చెడిపోతుంది. సో చాలా చాలా ఇటువంటి సంఘటనలు జరగడం ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. కానీ ఒక Mi-17 లాంటి డబుల్ ఇంజిన్ హెలికాప్టరు, అది కూడా చీఫ్ ట్రావెల్ చేస్తున్న హెలికాప్టరు, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఉంటారు. ఆ హెలికాప్టర్లో అది కూడా షార్ట్ జర్నీ, కోయంబత్తూరు టు కునూర్. మీరు రోడ్డు మీద పోతే కూడా ఇట్స్ ఏ షార్ట్ జర్నీ. అంటే ఊటీ పక్కన ఉంటుంది ఇది. అక్కడ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ అని చిన్న ప్రెస్టీజియస్ ఆల్ 3 సర్వీసెస్ ఒక ట్రైనింగ్ అకాడమీ లాగా ఉంటుంది. దాన్ని విజిట్ చేసుకోవడానికి వెళ్తున్నారంట. అండ్ అంత షార్ట్ జర్నీలో అంత సీరియస్గా యాక్సిడెంట్ జరిగేది ఇట్స్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. బట్ ఇప్పుడు మీరు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అది దీనికంటే చాలా చిన్న హెలికాప్టర్, సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్. దిస్ ఇస్ డబుల్ ఇంజిన్ హెలికాప్టర్. సో సేఫ్టీ ఫీచర్స్ ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి దానికంటే పోలిస్తే. సో లెట్ us hope and pray for the best outcome. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రమాదానికి గురైన ప్రాంతం కానీ ఈ ప్రాంతానికి తేడాన్ని బట్టి కూడా మీకున్న ఐడియా ప్రకారం అంటే అది ఇది రెండు సేమ్ కదా, మౌంటైన్స్లో జరిగినాయి కదా. ఓకే, సో అంతకన్నా ఎక్కువ మనం స్పెక్యులేట్ చేయడం కూడా అంటే ఈ టైంలో రైట్ కాదు. అంటే స్టిల్ వీ డోంట్ నో మచ్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. నేను మీ అందరినీ మరి ఈరోజు ఇంటికి రమ్మని చెప్పాను, మీరు వచ్చినందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఒక విషయంపై మీరు కూడా సీరియస్ కన్సర్న్ చూపెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ భారతదేశం కూడా ఇట్స్ అగ్రికల్చర్ బేస్డ్. సరే, నాకు తెలిసిన లెక్కల మేరకు 60% ఆఫ్ పాపులేషన్ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అగ్రికల్చర్ బేస్డ్ ఉంటారు. అండ్ తెలంగాణలో అగ్రికల్చర్
బేస్డ్ పాపులేషన్లో మోర్ పీపుల్ ఆర్ బేస్డ్ ఆన్ ప్యాడీ. సో అప్రాక్సిమేట్లీ 20 to 25 lakh ఫార్మర్స్ ఉంటారు తెలంగాణలో, ప్యాడీ ఫార్మర్స్, వరి పండించే రైతులు. మరి ఇంత జనాభా వరి మీద ఆధారపడ్డప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పొలిటికల్ డ్రామా లాగా ఆడుతూ పూర్తిగా నిర్లక్ష్యం, అసమర్థత, చాతగానితనం, ల్యాక్ ఆఫ్ ఫోర్సైట్ వల్ల ఈరోజు ఒక క్రైసిస్ పరిస్థితి ఏర్పడి చాలా మంది వరి రైతులు ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఉన్నాయి. అంటే నాకు ఈ విషయంలో కూడా కొంత డీప్ నాలెడ్జ్ ఎందుకంటే నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇప్పుడు ఎంపీ ఉన్నా, మొత్తం ప్యాడీ బెల్ట్లోనే నేను ఉన్నా. ఓకే, ప్యాడీ గ్రోయింగ్ బెల్ట్. సో గతంలో ఏ విధంగా జరిగేది, ఇప్పుడే ఏ విధంగా జరుగుతుంది, చాలా స్పష్టంగా ఆ డిఫరెన్సెస్ కూడా నాకు అవపడుతుంది. నేను కొన్ని డాక్యుమెంట్స్తో సహా మీకు మేము ముందుస్తాను. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచి తెలంగాణలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అండ్ ఎంఎస్పి ఒక వార్ ఫుటింగ్లో చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఈ పొలిటికల్ డ్రామాలు ఆపేసేయాలి. మరి వాళ్ళు కలిసి డ్రామాలు ఆడుతుండ్రా, విడిపోయి డ్రామాలు ఆడుతున్నా కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు నేను చాలా మందికి ఆ వీడియోలో పంపిస్తున్నా. సప్లిమెంటరీ ఒక క్వశ్చన్ కింద యాక్చువల్లీ క్వశ్చన్ కమ్ రాజశేఖర్ క్వశ్చన్ మాల్ న్యూట్రిషన్ మీద. సో దాన్ని నేను సప్లిమెంటరీ అని తీసుకొని మాల్ న్యూట్రిషన్ ఇస్ రిలేటెడ్ టు రైస్ ప్రొక్యూర్మెంట్ అని తీసుకొని ఐ ట్రై టు ఆస్క్ వన్ సప్లిమెంటరీ క్వశ్చన్. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు రైస్ ప్రొక్యూర్మెంట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆగస్టు 17వ తారీఖున 40 లక్షల టన్నుల ఈ ఖరీఫ్ లో కొనుగోలు చేస్తామని చెప్పి ఒప్పందం వచ్చింది. 40 లక్షల టన్నుల బియ్యం అంటే సుమారు 60 లక్షల టన్నుల ప్యాడీ. 17th ఆగస్ట్, ఇప్పుడు ఈరోజు December 8th, ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా కొన్నది 10 లక్షల బియ్యం. అంటే సిగ్గుతో తల వంచుకోవాలి, ఇంకా వేరే మాటలు. మోదీ ప్రభుత్వంలో పెద్ద మనుషులు, బీజేపీ పెద్ద మనుషులు, కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ పెద్ద మనుషులు సిగ్గుతో తల వంచుకోవాలి. నీకు 17th ఆగస్ట్ నాడు 40 lakh tons of rice or 60 lakh tons of paddy ఖరీఫ్ లో ప్రొక్యూర్మెంట్ చేస్తామని ఒప్పందానికి వచ్చి అక్టోబర్ 21 నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టాలి. సాధారణంగా తెలంగాణలో ఈ ధాన్యం దసరా నుంచి దీపావళి వరకు కొనుగోలు పూర్తయింది. అరే కేసీఆర్ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, అసలు అసెంబ్లీలో ప్రతి గింజ కొంటాము అది ఇది అంటాడు. గన్నీ బ్యాగ్స్ కొనలే టైంలా, బస్తాలు కొనలే టైంలా, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసే టైంలా, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేసే టైంలా పూర్తిగా అసమర్థత, చేతగంతనం వల్లనే ఈరోజు తెలంగాణ ప్యాడీ ఫార్మర్ ఒక సంక్షోభంలో ఉన్నారు. నేను కొన్ని డాక్యుమెంట్స్ మీకు ఇచ్చినా మీరు జాగ్రత్తగా చూడాలని చెప్పి కోరుకుంటున్నా. ఫస్ట్ ఈరోజు పీయూష్ గోయల్ అంటాడు, రాజశేఖర్ గేర్ పీయూష్ గోయల్ అంటాడు ఇలా పార్లమెంట్ లో, అసలు మేము ప్యాడీ కొనం, మేము రైసే కొంటామంటాడు. నేను దీనికి ఎంత ఆశ్చర్యకరం అంటే, ఈ కేంద్ర ప్రభుత్వంలో ఈ చేస్తున్న పనులు. నేను మీకు 2 క్వశ్చన్స్ అటాచ్ చేశాను. పీయూష్ గోయల్ ఏమో పార్లమెంట్ లో మేము ప్యాడీ కొనము, రైసే కొంటామన్నాడు. జస్ట్ ఈ క్వశ్చన్ 2, ఓకే, క్రాప్స్ అండ్ ఎంఎస్పీ అనే దాంట్లో ఆయన మినిస్ట్రీనే నాకు రిటర్న్ రిప్లై ఇచ్చింది, వాళ్ళు ప్యాడీ కొంటున్నాము, ఇప్పటి వరకు ఈ ఖరీఫ్ లో 16 లక్షల టన్నుల ప్యాడీ కొన్నాము. అంటే అప్రాక్సిమేట్లీ 16 లక్షల టన్నుల ప్యాడీ అంటే 10-11 లక్షల బియ్యం అండి కొన్నాము అని వాళ్ళే అని. దాని వెనుకపై చూడండి, గత 5 ఏళ్లుగా ఎంత ప్యాడీ కొన్నారో వాళ్ళు లెక్కలు ఇచ్చారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజే పార్లమెంట్ లో పీయూష్ గోయల్ ఏమో మేము ప్యాడీ కొనం, రైసే కొంటాం అంటాడు. ఇది
ఇది మేం కాదు ఫెయిల్ అయింది, స్టేట్ గవర్నమెంట్ అంటారు ఆయన. వాళ్ళేమో నిన్నటి వరకు లోక్సభలో డ్రామా చేసి నిన్న వాకౌట్ చేసి ఇంటికి పోయినట. మరి అచ్చా, ఇది మీరు చాలా జాగ్రత్త గమనించాలి. ఇందులో ఏముంది, ఈ క్రాప్ సెట్ ఎంఎస్పీ ఆ క్వశ్చన్ లో ది ఎస్టిమేట్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ ఈస్ ఫైనలైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అంటే ఏంటి అంటే మీరు ఇద్దరు కలిసి ఏందా ఈ డ్రామాలు? బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఈచ్ మార్కెటింగ్ సీజన్ బేస్డ్ అపాన్ ఎస్టిమేట్ ప్రొడక్షన్. అంటే మీకు అంచనాలు లేవా? లేకపోతే ఖరీఫ్ పంట ఎప్పుడు వస్తే కదా? అసలు ఎంత అసమర్థత అంటే చెప్పలేము. ఓకే, చాలా వివరంగా ఇచ్చారు. దీన్ని ఈ లాస్ట్ ప్యానల్ చూడండి. దేర్ హెస్ బీన్ నో డిలే ఆన్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ క్రాప్ ఆఫ్ ఖరీఫ్ 2021. అసలు ఈ పంట, వరి పంట అక్టోబర్ 3వ వారంలో 4వ వారంలో కళ్ళలకు వచ్చి వీళ్ళ అసమర్థత వల్ల అకాల వర్షాలు తడిసి అది మొలకెత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు మరి వీళ్ళని ఏం మాట్లాడాలో అర్థం లేదు. అచ్చా, ఇంకోటి అంటాడు ఆయన, ది ప్రొక్యూర్మెంట్ పీరియడ్ ఆఫ్ ప్యాడీ ఫర్ తెలంగాణ స్టేట్ వాస్ ఫిక్స్డ్ 1 October to 31 January. అంటే ఒకటి ఇన్ కన్సల్టేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే నువ్వు 1 October నుంచి జనవరి వరకు అంటే మార్కెట్ వచ్చి దాన్ని కొనుగోలు చేయాలా? ది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ క్రాప్ ఆఫ్ ఖరీఫ్ 2021 has already commenced through state agencies and 16 lakh metric tons has been procured up to 30th November. అంటే నీకు 60 లక్షల టన్నుల ప్యాడీ కొనాల్సి వస్తే నువ్వు ఇప్పుడు 16 లక్షలు కొన్నావు. అంటే 40 లక్షల బియ్యానికి 10 లక్షలు కొన్నావు అని వాళ్ళే ఒప్పుకుంటారు. అచ్చా, దీనికి ఇంకా ఆశ్చర్యకరం, మీరు నేను ఇచ్చిన 3వ కాగితం చూడండి. ఇది మినిట్స్ ఆఫ్ మీటింగ్, ఇది ఆగస్టులో జరిగిన మీటింగ్. లాస్ట్ పేజ్ చూడండి. స్టేట్ వైజ్ ప్రొక్యూర్మెంట్ ఎస్టిమేట్, ప్రొక్యూర్మెంట్ అండ్ బిల్లింగ్ పీరియడ్ అని ఉంది. ఓకే, ఈ టేబుల్ చూడండి మీరు దయచేసి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ పేజ్ అది. ఓకే, ఇందులో మీరు నేను కొన్ని హైలైట్ చేసి చూడండి. అసలు వీళ్ళకి ఎంత అసమర్థత, చాతకాంతం అంటే 40 లక్షల టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ కి తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ నుంచి జనవరి ఎందుకు ఒప్పుకున్నారు? పంజాబ్ 1,13,00,000 టన్నుల బియ్యానికి అక్టోబర్ మొదలుపెట్టి నవంబర్ పూర్తి చేసింది. ఇందులో చూడండి, స్మాలర్ స్టేట్ దెన్ us, 113 lakh tons of rice procured and completed. ఓకే, హర్యానా చూడండి, మనకంటే చిన్న రాష్ట్రం, మనకిచ్చిన కోటానే 40 లక్షల టన్నులు. 25 సెప్టెంబర్ మొదలుపెట్టి 15 నవంబర్కి పూర్తి చేసిండ్రు 15 lakh tons. అంటే ఇది కేవలం అక్కడ కేసీఆర్ ప్రభుత్వం, మరి ఇక్కడ బీజేపీ ఎంపీలు నోరు మెదపరు, వాళ్ళకి విషయం అర్థమవుతుందో తెలియదు. మరి బీజేపీ ప్రభుత్వం లెక్కలేంతరం. చాలా క్లియర్గా మీరు ఇది జాగ్రత్త స్టడీ చేస్తే టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ టిఆర్ఎస్ బీజేపీ. మరి తెలంగాణ వరి రైతుల పట్ల ఒక నిర్లక్ష్యం, ఒక లెక్కలేంతరం చాలా స్పష్టంగా అవపడుతుంది. ఎందుకు నీకు భారతదేశంలో 5 కోట్ల టన్నుల 500 lakh tons, 5 కోట్ల లక్షల టన్నుల, మీరు మొత్తం ఫిగర్ చూడండి కింద ప్రొక్యూర్మెంట్ టోటల్ ఇండియాలో లాస్ట్ చూడండి 500 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ భారతదేశంలో ఖరీఫ్లో ప్రొక్యూర్ ఉంటే, ఖరీఫ్ అయిపోయి రబీ సోయింగ్ అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది 10 లక్షల టన్నులు బియ్యం. అంటే నిజంగా ఇంత చాతగానే తనం. అసలు ఆ ఎంపీలు ఏం మాట్లాడుతున్నారో, ఆ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో, ఆ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో. అసలు ఇంకోటి పీయూష్ గోయల్ అన్న మాటకి మేము ప్యాడీ కొనము అంటాడు ఎంఎస్పీలా. అంటే ఎంఎస్పీ ప్రకటన, ఈ ప్రధానమంత్రి మాట్లాడిన మాటలన్నీ ఇంటి మాటలేనా? అంటే మీరు ప్యాడీ ఎంఎస్పీలో కొనము,
అంటే ఎంఎస్పి ఆపరేషన్ ఫార్మర్స్ కోసమా, రైస్ మిల్లర్ల కోసమా? చాలా ఆశ్చర్యకరమైన మాట మాట్లాడి నేను ఆ వీడియో కూడా మేము చాలా మందికి పంపించిన. సో అదొకటైతే మీరు చూడండి, అంటే బీజేపీ టిఆర్ఎస్ తెలంగాణ వరి రైతుల పట్ల నిర్లక్ష్యం. జస్ట్ సీ ద ఫస్ట్ కాలం, ఎస్టిమేట్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైస్ ఇన్ lakh మెట్రిక్ టన్స్. 500 lakh మెట్రిక్ టన్స్ తెలంగాణకు అలకేట్ అయితే 40 లక్షల టన్నులు, ఇప్పటివరకు అయింది 10 లక్షల టన్నులే. దిస్ ఇస్ ఫర్ ఖరీఫ్. ఓకే, రబీ దానికి ఆడేమంటారు, ఎవరెవరో స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు ఫస్ట్ పేజ్ చూడండి. నేను అడిగిన మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ని, మీరైనా రబీపై వరి వేయొద్దని ఆంక్షలు వేసిందా? ఏ పంట మీద ఆంక్షలు వేసిందా? రిప్లై ఇస్ 1 line రిప్లై. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అంటే ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has not issued any restriction on sowing of crops in Telangana for Rabi 2021. Last time. ఈ రోజు పీయూష్ గోయల్ పార్లమెంట్ లో ఉన్న వీడియోలో మీరు జాగ్రత్త వినాలి. ఫార్మర్ కూడా ఇవ్వమంటున్నారు, ఇస్తున్నారు వాళ్ళు అంటున్నాడు ఆయన. అంటే వాట్ ఇన్కాంపిటెన్స్, వాట్ షేమ్లెస్నెస్. అసలు అది ఇన్ని లక్షల మంది రైతుల జీవితాలతో చెలగాడబడుతుంది. ఓకే, ఇది ఈ మంత్రి ఎంఎస్పి మీద మేము ప్యాడీ కొనడం అనడం ఎంత దురదృష్టకరం అంటే మీకు చెప్పాలి. పంజాబ్ అండ్ హర్యానాలో కొంటారట. పంజాబ్ అండ్ హర్యానాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ ఫార్మర్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ పోతున్నది వాళ్ళ అకౌంట్లకి. తెలంగాణలో నువ్వు మిల్లర్లు కొనిపి వాళ్ళు మిల్లింగ్ చేయాలి, ఆ బియ్యమే కొంటాం అంటే ఇది ఈ టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఎంత అసమర్థతగా ఉన్నాయో దయచేసి ఆలోచన చేయండి. ఇది కేసీఆర్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితము. శాసనసభలో ముఖ్యమంత్రి అనేక సందర్భాలు ఉన్నాడు, బయట ఉన్నాడు, ప్రతి గింజ కొంటాం, ఎన్ని వేల కోట్లైనా పెడతా ఉన్నాడు. ఇప్పుడు అసలు పంట చేతికి వస్తే చేతి ఎత్తేసి, మరి ఇరిగేషన్ ప్రాజెక్టులో ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి 10% కమిషన్ తీసుకునే ఆసక్తి తెలంగాణ వరి రైతుల మీద కేసీఆర్కి లేదు. చాలా స్పష్టంగా పడుతుంది. అసలు 17 ఆగస్టు 2018 ఈ మీటింగ్ జరిగిందండి. ఏది నేను చెప్తున్నా, మినిస్టర్ మీటింగ్ కదా. ఈ మీటింగ్ 17th ఆగస్ట్. 17th ఆగస్టే మీకు తెలిస్తే అసలు చిన్న రాష్ట్రాలకి మీకంటే ఎక్కువ కోటా ఇస్తున్నారు, చిన్న రాష్ట్రాల్లో తక్కువ సమయంలో ప్రొక్యూర్ చేస్తున్నారు, చిన్న రాష్ట్రాల్లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్న అమౌంట్ ఫార్మర్స్ కి. మరి వీళ్ళని ఏమనాలి, దద్దమనన్నా సన్నాసులన్నా ఏమనాలి వీళ్ళని? షేర్ ఇన్కాంపిటెన్స్, షేర్ నెగ్లెక్ట్ అని పనిచేస్తారు. మరి మన నిరంజన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు. ఇది మా పని కాదంటే మీ పని ఏంటిది? అంటే మీరు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని ఒక విలాసవంతమైన జీవితం బతకడం ఏంటిది? అంటే మీరు ఆ జనాభాలో ఎక్కువ మంది బతికే వాళ్ళకి ఆదుకోకుండా అని ప్రభుత్వాలు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, మంత్రి ఎందుకు? మొత్తము తెలంగాణలో మొత్తం 60 lakh tons స్టేట్ గవర్నమెంట్ కొనాల్సి వచ్చినా, ఎంఎస్పీ కొనాల్సి వచ్చినా 10,000 కోట్ల కంటే తక్కువ. మరి మీరు 2 లక్షల కోట్ల బడ్జెట్, మీరే ఈ దేశంలో ఆహా ఊహో నాన్న తిరుగుతున్నారు కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఒప్పియలేరు, మీకు చేత కాదు, మీరు పని చేయరు, మీరు కొనుగోలు చేయరు. ఇట్ ఈస్ టోటల్ కేసీఆర్ ఫెయిలియర్ ఇన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. అదేవిధంగా మీకు ఇంకా చిన్న చిన్న విషయాలు చెప్పాలి. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొదలై సగం అయ్యే వరకు తెలంగాణలో 15 కోట్ల బస్తాలు అవసరం. బస్తాలు కొనలే. ఈ ప్యాడీ రైస్ ట్రాన్స్పోర్ట్ కోసం ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇప్పుడు ఫైనలైజ్ చేస్తారు. అండ్ అసలు వరి వేయొద్దు మేము కొనమంటే ఏమన్నటువంటి
ఇది పూర్తిగా అర్ధరహితమైన మాట. అంటే ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు? మీరు కొనుగోలు చేయమంటే చెప్పడానికి మీరెవరు? కేంద్రం ఉంటుందో మీరు ఎక్స్పోర్ట్ చేస్తారో, మీ ప్రభుత్వం ఒక మెకానిజం ఒక మార్గం అన్వేషించారు. కానీ మీరు రైతులు మీరు ఏమనగానే అనే టైప్లో అంటే మాట్లాడడం ఇది బాధ్యత రహితమైన విషయం. మీకు ఉదాహరణ చెప్తా. నేను పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న కాన్స్టిట్యున్సీలు సుమారు 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో రబీకి వేరే పంట వేసే ఆస్కారం లేదు. అంటే మీరేంటిది అంటే మీరు ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళు రైతులు ఇబ్బంది పడాలా? ఎందుకు మీరు వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు? మీరు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలి, లేకపోతే పారబోయేది ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలో చూడాలి. ఇదేం లేకుండా చేతులు వచ్చేసి పూర్తిగా గాలి కొద్దేసింది చెప్పి మనం చెప్తున్నాం. దీనికి పూర్తిగా టిఆర్ఎస్ బీజేపీ మరి కలిసి ఆడుతున్న పొలిటికల్ డ్రామా తెలంగాణ వరి రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారు. సార్ ఇప్పుడు దీంట్లో మీరు చెప్పిన దీన్ని చూస్తే ఇప్పుడు ఒక్క నెలలోనే 113 లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు కదా, అది కంప్లీట్ చేశారా లేదా అనేది ఎందుకంటే ఎక్స్టెన్షన్ కూడా అడుగుతారు వాళ్ళు. సరే నేను సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ సార్. తెలంగాణ స్వయంగా ఆయన అక్కడ వాతావరణ మార్పుల వల్ల వాళ్ళు ముందేస్తారు, మనం కొంచెం వెనకేస్తాము, అప్పటికి వాళ్ళకి పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ టైంలో తీసుకుంటారు, మనం కొంచెం డిలే. అంటే వ్యాసంగి ఉంది, మనం ముందే స్టార్ట్ చేస్తాం. మిగతా రాష్ట్రాలు మీరు చెప్పిన రాష్ట్రాలు స్టార్ట్ కాలేదు, అంటే కొంచెం ప్రాసెస్ లో కూడా తేడా ఉంది అనేది వాళ్ళు అంటున్నట్టు. నేనేమంటున్నంటే పంజాబ్ లో నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, 45 రోజుల్లో ఈ 1,13,00,000 టన్నులు ప్రొక్యూర్ చేసింది ఇన్ 45 days. ఓకే, ఈవెన్ ఇఫ్ దేర్ క్రాప్ కేమ్ అహెడ్, నేను ఫస్ట్ ఏమడుగుతానంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు మీరు ఎందుకు ఒప్పుకోరు ఇట్లా? మీరు వాళ్ళు అక్టోబర్ టు నవంబర్ అప్పుడు మనకు కూడా అక్టోబర్ నవంబర్ ఇవ్వాల్సింది. వాళ్ళు కెపాసిటీ లేదంటారు, మిల్లింగ్ కెపాసిటీ అబద్ధం. అది టీఆర్ఎస్ ఎంపీలు అబద్ధం ఆడుతున్నారు, అవగాహన లేదు. ఎవడెవడో బిజినెస్ చేసుకుని వచ్చి ఏ ఎంపీలు అయిపోతే వాళ్ళకి రైతులు తెలుసా? వాళ్ళకి తెలంగాణలో 1,00,00,000 టన్నుల 1 crore lakh tons ఒక్క నెలలో బిల్లింగ్ చేసే కెపాసిటీ ఉంది. గతంలో ప్రొక్యూర్ చేసినాము. నేను చూసామన్నా టీఆర్ఎస్ ఎంపీలు అదేదో బిల్లింగ్ కెపాసిటీ అంటారు. మరి బిల్లింగ్ కెపాసిటీ ఉంది. ఇప్పుడు బిల్లింగ్ కెపాసిటీ ఇంకా జనరేట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉండే. 8 ఏళ్ళు అయింది. గోడౌన్ కట్టాల్సిన బాధ్యత మీ మీద ఉండే. మీరు చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇప్పుడు రైతులను పూర్తిగా గాలికి వదిలేసారు. ఇంకా చెప్పాలంటే అసలు కేసీఆర్ చేస్తున్న తీరు మిల్లర్లకే లాభం అవుతున్నది. ఎందుకంటే డిస్ట్రెస్ సేల్లో 13 14 అమ్ముకుంటున్నారు, అని తర్వాత ఏ రేటుగా అమ్ముకుంటాడు. అంటే సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు పంజాబ్కు వాడుకున్నట్టు సామర్థ్యాన్ని ఇచ్చే ఒక్క నెలలో ఒప్పుకోవచ్చు బియ్యం సేకరణకి. పంజాబ్ 40 లక్షల మెట్రిక్ టన్నులకి హర్యానా 2 నెలలు టైం అడిగింది, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు. అందుకని తెలంగాణ కూడా అడుగు ఉండొచ్చు. ఇట్ ఈస్ వ్యాలిడ్ రీజన్ కాదు. మేమేమంటున్నాం, మీరు ప్యాడీ ఉండే మీరు మిల్లింగ్ అవుతా లేదు అసలు మాకేం సంబంధం. ఈ దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే బాధ్యత నేను 5 సార్లు ఎమ్మెల్యే ఎప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నాయి. మేము చాలా సందర్భాల్లో మన్మోహన్ సింగ్ గారి నుంచి ఒప్పించినాం. ప్రభుత్వాలు తీసుకున్నాయంటే డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తారు, తర్వాత మిల్లింగ్ అయిన తర్వాత ఎఫ్సిఐ తీసుకుంటారు. డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు కదా. ఎందుకు చేయదు? ఇద్దరు చేసేవాళ్ళు. రాజ్యసభలో కానీ లోక్సభలో మీరు అడిగిన కానీ కూడా క్లారిటీగా స్పష్టత చెప్పారు. ఇది ఇప్పుడు తీసుకున్నటువంటి సాంప్రదాయం కాదు, కొన్ని ఏళ్ళ నుంచి ఇదే నడుస్తుంది. అది ఒకటి. రెండోది ఇవ్వాలన్నా డిపిసి స్టేట్ తెలంగాణ, సో డైరెక్ట్ మేము ప్రొక్యూర్ చేయడానికి కూడా లేదు అనేది కూడా ఆయన అందులో చెప్పారు. సో అందువల్ల మేము తీసుకోవట్లేదు డైరెక్ట్ ప్యాడీని, ఓన్లీ రైస్ తీసుకుంటాం. నేను ఈ రోజు డేట్ తోనే వచ్చిన అదే మినిస్ట్రేషన్ రిప్లై తో చూడాలని చెప్పుకుంటున్నాను. వాళ్ళే గత 5 ఏళ్లుగా ఎంత ప్యాడీ ఉన్నారో ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అని పదం వాడింది వాళ్ళు. They have themselves used this. You can read this answer totally and tell me if it is not a contradiction. కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా అవగాహన లేదు ప్యాడీ రైస్. మరి ఏం అవగాహన ఉందో లేదో కానీ సరే ఇది తెలంగాణలో కొన్నట్లున్నారు కానీ మేమే కొన్నామని ఇక్కడైతే లేదు సార్. ఈ అనెక్సర్ నంబర్ 1A
లో the quantum of various agriculture crops procured at MSP in last 5 years in the state of అవును మరి Telangana. ఇంకెవరు కొంటారు? కింద MSP ఆపరేషన్ ఎవరు చేయరు కదా. ఇక్కడ DCP స్టేట్ కాబట్టి తెలంగాణలో See, 1 minute. Let us not go into technicalities. Yeah. I'll tell you. తెలంగాణ డీసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ స్టేట్ అది వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? Why did they not insist on procurement of paddy? From day one. And మీ అంటే నేను గతంలో ఈ విషయం నాకు కొంత నాలెడ్జ్ ఉందో చెప్తున్నా. Paddy procurement has been done by governments in the past. It is not only rice procurement. And I am going only by this. There has been no delay on the part of Government of India in procurement of paddy crop of Kharif 2021-22. This is a written answer by the ministry. మీరు పారా డి చూడండి అందులో. అట్లయితే రాష్ట్రం చెప్పింది నిజమైతుంది కదా సార్, ధాన్యం సేకరణ అంతా మేమే చేస్తున్నాం అన్నది కాదు ఎనీ కేస్ మీకు ఏమంటే కేసీఆర్ ఎన్నోసార్లు ప్రతి గింజ మేమే కొంటాం అన్నాడు. ఎన్ని పైసలు ఖర్చు పెడతాం అన్నాడు. మరి ఏమా ఇప్పుడు సార్ పంటల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు అనేది నిన్న మీరు అడిగిన క్వశ్చన్ రిప్లై ఇచ్చారు కదా సార్ నరేంద్ర సింగ్ తో ఉన్నారు. అవును మరి అప్పుడు యాసంగి పంట వేద్దామని అంటున్నారు కదా సార్. నేను అదే అంటారు కదా, వెన్ సెంట్రల్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు అని చెప్పింది ఒకటి. రెండు, ఈ రోజు మీరు ఆ వీడియో జాగ్రత్తగా వినండి. అరే మేము పార్క్ బాయిల్డ్ రైస్ కూడా ఏమంటున్నాం, వాళ్ళు ఇస్తలేరు అంటున్నాడు ఆయన. అవును కొనడంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేసింది. ఆయన ఏమంటున్నాడు, మీరు దయచేసి అది సార్ జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఎక్స్టెన్షన్ అడుగుతుండ్రు. మేము మీరు ఎంత రైస్ ఇస్తే అంత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన. మీరు ప్లీజ్ సీ ద వీడియో. హీ సెడ్ వి ఆర్ ప్రిపేర్డ్ టు టేక్ యాజ్ మచ్ రైస్ యాజ్ తెలంగాణ విల్ గివ్. ఇంకా టైం ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు ఆయన. ఇద్దరు కలిసి అవగాహనతోటే డ్రామా ఆడుతున్నారండి సార్. రెండు అవగాహన ఉందో లేదో కానీ ఏదో ఒక డ్రామా ఆడుకొని వారిది ఒక ప్రధాన బాధ్యత. ఇట్స్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్స్. అసలు మొత్తం ఫార్మలైజేషన్ ఎందుకు ఎడ్యుకేషన్ అయింది? బికాస్ ప్రొక్యూర్మెంట్ షుడ్ బి డన్ అట్ MSP. మరి దట్ ఇస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఎస్ కాంగ్రెస్. యు ప్రొక్యూర్. నువ్వు స్టేట్ గవర్నమెంట్ చెప్తావా, నువ్వు బియ్యం చేసుకుంటావా, రైతులు పండించేది ప్యాడీ. We want that farmers should get a good price for their paddy. సార్ పోరాటం చేయాల్సిన ఎంపీలు పార్లమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఎట్లా చేస్తారు సార్ కాంగ్రెస్ పార్టీ? అసలు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రో, ఎందుకు పోయి దేని మీద పోరాటం చేసిండ్రో, ఎందుకు పోయినరో వాళ్ళే చెప్పాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించడానికి లోక్సభలో వాట్ ఎవర్ స్లోగన్ షూటింగ్ చేసిండ్రు. మరి ఒప్పించకుంటే ఎందుకు మనకు వెళ్ళిపోయినరు? వాళ్ళే జవాబు చెప్పాలి దానికి. ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటారు. ఏం తెచ్చుకుంటారు వాళ్ళు? అలా రైతులు తీవ్ర ఇబ్బందిలో ఉంటే ఆడిపోయి తెచ్చుకుంటారా? మీరే పంపించారంట కదా సార్, రాబోయే కాలంలో మన ఇద్దరు కలిసి పనిచేద్దాం, బీజేపీని దోషిగా నిలబెట్టండి అని. అటువంటి ఆలోచన ఇప్పటి వరకు అయితే ఏ స్థాయిలో లేదు. రాబోయే కాలంలో కూడా బీజేపీ టీఆర్ఎస్ ఒకవేళ ఈ డ్రామాలు ఆడినా ఇంత రైతులను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం కానీ, వాళ్ళని నష్టపరచాల్సిన అవసరం కానీ, వ్యక్తిగత వాళ్ళకి కూడా రివర్స్ ఫైర్ కూడా అవుతుంది కదా. అట్లాంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇన్కాంపిటెన్స్, అసమర్థత. నువ్వు చెప్పు బ్రదర్, అసలు 17th ఆగస్ట్ కి ఫైనలైజ్ చేసుకుని ఈ ప్రొక్యూర్మెంట్ నేను చెప్తున్నా. నేను పార్లమెంట్కి వచ్చే వరకు కూడా బస్సాలు కొనలే. ఇంకా ఇప్పుడే టెండర్లు పూర్తయినాయి. ఓకే, ట్రాన్స్పోర్ట్ టెండర్లు 1 week 10 days బ్యాక్ ఫైనలైజింగ్. దానికి ఏమంటారు చెప్పండి? అంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద ఎవరికి అవగాహన లేదు. ముఖ్యమంత్రి ఆయన ఏం చేస్తాడో ఆయన ఇష్టం. మరి క్రైసిస్ హ్యాపన్స్, నోబడీ ఇస్ దేర్ టు ఆన్సర్. సార్ వ్యవసాయం కోసం, రైతుల కోసం అని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు 1000 కోట్లు ఖర్చు పెట్టినోడు, 24 గంటలు ఉచిత ఇచ్చినోడు, రైతుల గురించి, తెలంగాణ రైతుల గురించి కేసీఆర్కి అవగాహన లేదంటారా? లేదని స్పష్టమవుతుంది దీంతోనే. అవగాహన ఉంది ఏదో. మా అభిప్రాయం అయితే మేము చాలాసార్లు చెప్పాము, వాళ్ళు నీళ్ల కోసం కాదు ప్రాజెక్టులు కట్టేది, జేబులు నింపుకోవడానికి. 24 గంటలు ఉచితం తీస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు. అట్లాంటప్పుడు ఆయనకి రైతుల్ని ఇబ్బంది పెట్టాలని ఒక క్యాల్కులేషన్ చెప్తా మీకు. అతను ఏమంటున్నాడు, 5,000 per ఎకరం పర్ సీజన్ అంటున్నాడు. మీకు ఛత్తీస్గఢ్ మన పక్క రాష్ట్రం, మనకంటే చిన్న రాష్ట్రం, మనమే ధనిక రాష్ట్రం.
ఛత్తీస్గఢ్లో ప్యాడీకి 500 రూపాయలు పర్ క్వింటాల్ బోనస్ ఇస్తున్నారు. ఓకే, నేషనల్ యావరేజ్ ఆఫ్ ప్యాడీ ఫర్ అన్ ఎకర్ ఈస్ 24 క్వింటల్స్ నేషనల్ యావరేజ్. అంటే అక్కడ వరి రైతుకి ఎకరానికి 12,000 వస్తున్నాయి పర్ క్రాప్. ఇంకా ఎక్కడ కూడా ఆంక్షలు పెట్టలే, ఇక్కడ ఇచ్చేది 5,000. దాని గురించి నేను మాట్లాడుకుంటాను. సార్ ఇప్పుడు వాళ్ళిద్దరు దోషులే కరెక్టే, మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? చూడండి, మేము ప్రతిపక్ష పార్టీగా మా డ్యూటీ మేము నిర్వహిస్తాం. తప్పనిసరిగా రిలెంట్లెస్ గా ఈ విషయంలో అయితే చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇన్ డెమోక్రసీ మీరు మేము కలిసి ఫైట్ చేయాలి కదా బ్రదర్. అంటే ఇంత అన్యాయం జరిగినప్పుడు వీ హావ్ టు రేజ్ అవర్ వాయిస్. సభలో మీరు మద్దతుగా అండగా రాలేదు, మీరు కూడా వాళ్ళు చేసే పోరాటానికి అండగా లేదు. ఎందుకు రాలేదంటే, అరే ముందు నువ్వు పోయి చేసేది అక్కడ. మేము నేను సభలో మాట్లాడే విషయం కూడా, ఇక్కడ మీరు ప్రొటెస్ట్ కాదా, అసలు మీరు పోయి ముఖ్యమంత్రిని కొనుగోలు చేయమని చెప్పిన అని చెప్పాను. ఇప్పుడు దెర్ ఇస్, మీకు కూడా చెప్పాలి యాక్చువల్గా, అంటే వై దెర్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేషన్, అసలు ఎన్నో అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ. లాస్ట్ ఇయర్ వాళ్ళు వీళ్ళే ప్రతి గ్రామ పంచాయతీలో ఐకేపీ సెంటర్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఎవరు ఆపలేని వాళ్ళు పెట్టడానికి ఐకేపీ సెంటర్స్. అది లాస్ట్ ఇయర్ 10,000 12,000 అన్నారు. ఇప్పుడు సడన్ గా ఏదో వాళ్ళకి మైండ్కి వేస్తుంది 6,000 ఐకేపీ సెంటర్ అన్నారు. 6,000 ఐకేపీ సెంటర్ల ఓపెనింగ్ కూడా అసలు పంట కళ్ళాలకు వచ్చి రైతులు మొత్తుకొని అకాల వర్షాలు సార్ తడిసి మొలకెత్తి మొత్తుకుంటే కొన్ని ఓపెన్ చేశారు. ఇట్ ఇస్ జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ క్రాప్స్. దానికంటే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు. మరి కొనొద్దు, తప్పించుకుందాం అనే ప్రయత్నం చాలా స్పష్టంగా అవపడుతుంది. అదే మెయిన్ కారణం కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయొద్దు, రైతులకు ఏమైనా పర్లేదు మాకెందుకు అనే టైప్లో ఆ యాటిట్యూడ్ అయితే స్పష్టంగా అవపడుతుంది. మీరు జంతర్ మంతర్ ధర్నా ఉంటారు సార్ కాంగ్రెస్ పార్టీ? నేను మళ్ళీ ఈరోజు సాయంత్రం మరి జూమార్లో మీటింగ్ ఉంది ఫ్యామిలీ. Come, join me for tea. Okay, చాలా మంది ఫస్ట్ టైం ఇంటికి వచ్చిండ్రు.